సభకు నమస్కారం. సభాధ్యక్షులు గౌరవనీయులు వెంకట వీరయ్య గారికి, గౌరవనీయులు మనందరి అభిమాన నాయకుడు, ఎప్పుడు ఖమ్మం వస్తుందన్న తెలిసినా కూడా మనందరం కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకటానికి హరీష్ రావు గారు వస్తుందంటే చాలు. ఎందుకో కానీ మీరంటే మా ఖమ్మం వాళ్ళకి చాలా అభిమానం సార్. వాళ్ళు నాకు చెప్తాంటారు ఫోన్లు చేసి. అసంటి మన నాయకుడు, ప్రజానాయకుడు హరీష్ రావు గారికి, గౌరవనీయులు పెద్దిరెడ్డి గారికి, గౌరవనీయులు ప్రవీణ్ కుమార్ గారికి, సోదరుడు తాతా మధు గారికి, ఇప్పుడే అన్ని విషయాలు మాట్లాడాడు మన క్యాండిడేట్. చాలా చక్కగా మాట్లాడారు, మీరు కూడా అంత ఆలకించారు. వారికి, నాతో పాటు వేదిక ముందున్నటువంటి పెద్దలకి, మరి ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి కాన్స్టిట్యున్సీ నాయకత్వానికి, అదేవిధంగా ఓటర్లకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. మన నాయకుడు కేసీఆర్ గారు అన్ని ఆలోచించి, ఒక విద్యావంతుడు, నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి, ప్రజలకి సేవ చేయాలని ఆరాటం ఉన్నటువంటి వ్యక్తి అని ఆలోచించి మన ముందుకు ఆశీర్వదించి రాకేష్ రెడ్డి గారిని పంపించారు. వారు ఆశీర్వదించి మన ముందుకు పంపితే రేపు 27వ తారీఖున ఎన్నికలు. మీ అందరినీ కోరుకునేది ఒకటే, చాలా తక్కువ టైం ఉంది. మన నాయకుడు ఆశీర్వదించి మన ముందుకు పంపించినప్పుడు వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరం కూడా తీసుకోవాలి. నాకు సత్తిపల్లి గురించి బాగా తెలుసు, 25-30 సంవత్సరాల నుంచి. మెయిన్గా అంత సీనియర్ నాయకత్వం కూడా వచ్చింది. మీరందరు కనుక పట్టుబడి మంచి కనుక ఇచ్చేస్తే అన్నిటికంటే కూడా మన సత్తిపల్లి బూతులనే బ్రహ్మాండమైన మెజార్టీ తెచ్చే కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. మీ అందరూ కూడా ఈ 2 రోజులు గట్టిగా కష్టపడాలని మిమ్మల్ని కోరుకుంటున్నా. ఎన్నికలంటే అన్ని పార్టీల వాళ్ళు వస్తారు, అన్ని పార్టీల అభ్యర్థులు కూడా నిలబెడతారు. కానీ మనం పర్టికులర్గా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం చూడాల్సింది వ్యక్తిని చూడాల్సిన అవసరం ఉన్నది. వ్యక్తి కనుక చూసినట్టయితే ఒక రైతు బిడ్డ, ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి రైతు బిడ్డ, మంచిగా చదువుకొని అన్ని అనుభవించేటువంటి అవకాశాలున్నా కూడా అమెరికాలుండి అన్ని అనుభవించుకోవచ్చు. అయినా కూడా లేదు, నేను పుట్టిన గడ్డకి ఏదో ఒకటి చేయాలి, నేను ఒక రైతు బిడ్డను కాబట్టి రైతులకు అండగా ఉండాలి, గ్రామస్తులకు అండగా ఉండాలి, నేనందరూ కూడా అండగా ఉండాలనే ఉద్దేశంతో అన్నీ వదులుకొని మన దగ్గరకు వచ్చినటువంటి రాకేష్ రెడ్డి గారు చాలా సంతోషం అనిపించింది సోదరుడు మాట్లాడుతుంటే. ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డని, ఏ విధంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా చాలా వరకు ఇది రైతాంగం. ఇప్పుడు మన వెంకట వీరయ్య గారు చెప్పారు పంట గురించి. ఇంత పెద్ద ఎత్తున పంట పండుతుందంటే రైతుల కష్టార్జితం వల్లనే అంత పెద్ద ఎత్తున పంట పండుతుంది. మనందరూ కూడా పిల్లలు ఏం ఆలోచిస్తాం, మన పిల్లలు కనుక బాగా చదువుకొని, మన కూతురో కొడుకో బాగా చదువుకుంటే ఏ అమెరికా పోవాలి, ఇక్కడ కూడా ఎక్కువ మంది మీ ఊళ్ళలో పోతున్నప్పుడు అనుకుంటాం ఇల్లు అమెరికా ఇల్లు, ఇల్లు అమెరికా ఇల్లు, ఇల్లు అమెరికా ఇల్లు అని. అంటే మన పిల్లలు పోయి అమెరికాలో మంచిగా చదువుకోవాలని మనం అనుకుంటాం. ఆ విధంగా అమెరికాలో మన పిల్లలు ఉన్నప్పుడు కూడా అమెరికాలో ఉద్యోగం ఉన్నా కూడా అది వదిలిపెట్టుకొని మళ్ళీ ఇదే రైతు బిడ్డ మన రైతుల దగ్గరకు వచ్చాడు. కాబట్టి ఇక్కడికి వచ్చిన మీ అందరినీ కూడా ప్రత్యేకంగా నేను కోరుకునేది ఒకటే, మీ అందరు మన బిడ్డ లెక్క మన రాకేష్ రెడ్డి గారిని కూడా మన అందరం కూడా ఆశీర్వదించాలి, వారి గురించి కష్టపడాలని కోరుకుంటున్నా. చాలా విషయాలు మాట్లాడాలని ఉంది. ముఖ్యంగా కనుక చూసినట్టయితే ఇప్పుడున్నటువంటి 2 ఇక్కడ ఒక ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, సెంటర్లో చూసినట్టయితే మరి బీజేపీ వాళ్ళ క్యాండిడేట్లు కూడా పెట్టారు. వాళ్ళ క్యాండిడేట్ల గుణగణాలు ఏంటో మనకు అందరికీ తెలుసు. ఇవాళ సోషల్ మీడియాలో చూసినట్టయితే ప్రతి అతను ఏ విధంగా ఒక బ్లాక్ మెయిలర్ లెక్క మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇవాళ సోషల్ మీడియా మొత్తం కూడా మోత మోగిస్తున్నారు. అందుకని అటువంటి వాళ్ళు కనుక చట్టసభలు వస్తే మనందరు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మన యొక్క క్యాండిడేట్ చాలా మంచిగా బాగా చదువుకొని బ్రహ్మాండంగా కూడా ప్రజాసేవ చేయాలని వచ్చినటువంటి క్యాండిడేట్ మన క్యాండిడేట్ ముందు వాళ్ళిద్దరు నిలబడి అంటే సత్తా లేదు. క్యాండిడేట్ విషయాలకు చూస్తే మన నెంబర్ 1, అందులో ఏమాత్రం కూడా తేడా లేదు. అసలు నెంబర్ 1 క్యాండిడేట్కి మనం కూడా మనకు ఒకటో గుర్తు వేయాల్సిన అవసరం మనకు ఉండదని చెప్తున్నా. ఎందుకంటే ఈ యొక్క 2 పార్టీల గురించి కనుక చూసినట్టయితే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని మాయ మాటలు చెప్పి, మోసపు మాటలు చెప్పి 6 గ్యారంటీలు 420 హామీలు ఇవ్వటం వల్లనే మనం ఎంతో 10 సంవత్సరాలు అన్ని విధంగా కూడా డెవలప్ చేసేటువంటి మన రాష్ట్రాన్ని మనం కోల్పోవటం జరిగింది. ఈ 5-6 నెలల నుంచి కనుక చూసినట్టయితే వాళ్ళు ఇచ్చినటువంటి ఒక్క హామీని కానీ వాగ్దాన్ని కానీ ఏది కూడా వాళ్ళు
మరి ఇంతవరకు కూడా ఫుల్ఫిల్ చేయలే. అన్నిటికంటే ముఖ్యంగా 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పేసి వరి పంటకి ఇస్తానని చెప్పారు. ఏ విధంగా మాయ మాటలు చెప్తుండ్రో ప్రతిరోజు కూడా మీరు చూస్తుండ్రు. ఒక ఆయన ఏం చేస్తాడు, మేము సన్న బియ్యానికి ఇస్తానంటాడు. ఒక ఆయన ఏమంటాడు, తర్వాత చూస్తాను దొడ్డు బియ్యం సంగతి అని అంటున్నారు. ఎంత మాయ మాటలు, మోసపాటు. రైతుని ముంచినోడు, రైతుని కనుక ఇబ్బంది పెట్టినోడు ఏ రాష్ట్రాలు కూడా ఎవరిని కూడా వదిలిపెట్టొద్దు. రైతాంగాన్ని నేను కోరుకుంటున్నా, ఇది ఒక అవకాశం దొరికింది మనకి. బిడ్డలారా, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా అమలు పరచలే కాబట్టి మా సోదరుడు రాకేష్ రెడ్డి గారిని మనం గెలిపించుకున్నట్టయితే వాళ్ళకు ఒక చెక్ పెట్టినట్టుగా ఉంటుంది. ఆ విధంగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మీరు కూడా చూశారు, పోయిన పార్లమెంట్లో రైతులందరూ కూడా పండించిన పంటను కొనుక్కుంటే ఇక్కడ నుంచి మన నాయకుడు కేసీఆర్ గారు వచ్చాడు. పార్లమెంట్లోన, పార్లమెంట్ల బయట కూడా మేము ఎన్నో విధంగా పార్లమెంట్ అయితే స్తంభింపజేసినాం. పార్లమెంట్ బయట కూడా నిరసనలు తెలిపాం. 10 రోజుల పాటు పార్లమెంట్ స్తంభింపజేసినా కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మన రైతులు పండించిన పంటను కొనలే, చాలా ఇబ్బంది పెట్టారు. అయినా మన నాయకుడు కేసీఆర్ గారు ఒకటే ఆలోచించాడు, బిడ్డ మా రైతును ఎట్ట బతికించుకోవాలో మాకు తెలుసు అని చెప్పేసి పండించిన ప్రతి గింజ కూడా కొన్నటువంటి నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు మన ప్రభుత్వంలో. ఇది కూడా మీరందరూ కూడా ఆలోచించాలా. ఆ టైంలో ఒక రోజునైతే నేను పార్లమెంట్లో నేను ఒక రైతు బిడ్డను కాబట్టి పార్లమెంట్ సాక్షిగా ఇక్కడ నుంచి గెలిచినటువంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒక 3 గెలిచిండ్రు ఎంపీలుగా, ఒక 4 బీజేపీ వాళ్ళు గెలిచిండ్రు. ఒక రోజు నన్ను నోరు తెరిచి అడిగిన, ఏమయ్యా ఇది మన రైతాంగ సమస్య, తెలంగాణ రైతాంగంలో సమస్య కాబట్టి నేను ఇవాళ నోటీస్ ఇచ్చిన పార్లమెంట్లో లేవనెత్తుతా, మీరు కూడా కొద్దిగా మద్దతు ఇవ్వండి. మీరు కూడా తెలంగాణ బిడ్డల, తెలంగాణ ప్రజల ఓట్లేసుకొని పార్లమెంట్కి వచ్చారు కాబట్టి మన అందరం కూడా కలిసి పోరాడదామని చెప్పినా కూడా వాళ్ళకి రైతుల మీద కానీ మన యొక్క తెలంగాణ మీద కానీ తెలంగాణ ప్రజల గురించి కానీ ఆ 2 పార్టీలు ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. మీరు పార్లమెంట్ సాక్షిగా 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో, ఈ 2 పార్టీలు ఏం చేశారో మీ అందరికీ తెలుసు. అందుకనే మిమ్మల్ని కోరుకుంటున్నా, ఇవాళ ప్రశ్నించే గొంతు ఇక్కడ మనకి పెద్దల సభలో ఇక్కడ అవసరం ఉన్నది. దానికి మన సోదరుడు బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతాడు. ఇప్పటికే చూసుంటారు, చాలా చక్కగా మాట్లాడతాడు. ఎంత చక్కగా మాట్లాడుతుంటే విద్యావంతుడు కాబట్టి, అదేవిధంగా రైతు బిడ్డ కాబట్టి, రైతుల సమస్యలు తెలుసు కాబట్టి, బడుగు బలహీన వర్గాల సమస్యలు తెలుసు కాబట్టి, చిన్నప్పటి నుంచి పల్లెటూరులో పుట్టి పల్లెటూరులో పెరిగి అన్ని తెలిసినోడు కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నాడు. అందుకనే మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఖచ్చితంగా కూడా మన పెద్ద ఎత్తున ఖచ్చితంగా కూడా ఈ 2 రోజులు కష్టపడి మన సోదరుడు యొక్క గుర్తు సారీ నెంబర్ 1 ఇందులో మొన్నటిదాకా గుర్తు అని చెప్పి గుర్తే వస్తుంది, ఇందులో గుర్తుండదు. ఇక్కడ మనకి సీరియల్ నెంబర్లో రాకేష్ రెడ్డి గారు అని ఉంటుంది, దాని పక్కన ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో ఈ విధంగా 1 అని చెప్పేసి ఒక లైన్ కొట్టాలా. ఆ విధంగా కొట్టి పెద్ద ఎత్తున గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.